మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు పాత్రికేయుల సమావేశం. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు సవాలు విసిరారు. మంచిర్యాల పట్టణంలోని వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు ఘాటుగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్కు సరిసమానంగా నిలబెడతానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు. లక్షట్పేటలో 130 మెగావాట్ల సబ్ స్టేషన్ను నస్పూర్లో ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయని అన్నారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే నాపై కొందరు నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదని ఘాటుగా విమర్శించారు. బతుకమ్మ కానుకగా మహిళలకు శ్రీశక్తి భవనం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. వచ్చే వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించి మున్సిపాలిటీ ద్వారా తాగునీరు, శానిటైజేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరారు. నేను గత 20 రోజులుగా అనారోగ్యానికి గురి కావడం జరిగింది. నేను ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకురాలకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్కు సెటిల్ అయిదామా లేకపోతే మంచిర్యాల పోదామా అనే విధంగా చేసి పెడతాను. ఇండస్ట్రీ పార్క్ అయిపోతే అప్పటివరకు ఉద్యోగాలు అన్ని రకాలు చేసుకుంటూ ప్రాంతాన్ని పాపం కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో కరీంనగర్ను ఏదో చేయట్లేదు, ఇటాలా చేస్తాను, వరంగల్ ఏదో చేస్తాను, ఏదో లండన్ చేస్తే ఇట్లా చాలా సందర్భాలు ఉంటాను. అవన్నీ చెప్పగాని ఖచ్చితంగా 27 డిసెంబర్ తర్వాత 28 జనాలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పరిస్థితి వైద్యానికి పోవాల్సిన అవసరం లేదు, విద్యకు పోవాల్సిన అవసరం లేదు, ఉద్యోగాలకు పోవాల్సిన అవసరం లేదు, రైతుల ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మిగతా అలైడ్ అంటే వ్యవసాయానికితో పాటు మిగతా ఏవైతే ఉంటాయో పరిశ్రమ మిగతా అవినీతి కూడా ఇక్కడికి ఎవరు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని దొరుకుతాయి, అభివృద్ధి జరుగుతుంది, సౌకర్యాలు ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పరిణామ క్రమాలు చాలా మార్పులు జరుగుతుంది. ఆ మార్పులకు అనుగుణంగా ప్రతిరోజు జరిగే మార్పుకు ఇక్కడ డిజిటల్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వాడుకొని సిద్ధంగా ఉంది. ఈ రకంగా మంచిర్యాలను ఈ రకంగా అభివృద్ధి కానీ సంక్షేమం చేసే అవకాశాన్ని నాకు కల్పించిన ప్రత్యేకంగా మంచిర్యాల జిల్లా ఓటర్లందరికీ పేరు పేరు ఆ ఓటర్కు నాకు మధ్య వారధి నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఓటేయించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పేరు పేరు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఈ మధ్యాహ్నం కొత్త దుకాణం బయటకు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఓటర్ లిస్టులు యాడ్ చేయడం, తీయడం, మాయం చేయడం, ఓటర్లు లేకుండా చేయడం చేసిందో ఇది పూర్తి ఆధారాలతో సహా బయటపెట్టి ప్రాంతం తిరిగి ఈరోజు ఇప్పుడు పాదయాత్రలో ఉన్న మా ఎల్ఓపి మరి అధినాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు దాదాపు 14 రోజుల 1300 కిలోమీటర్ పాదయాత్ర మొదలుపెట్టి దాదాపు సగానికి వచ్చింది. 31 నాడు పూర్తవుతుంది. ఎవరన్నా ఏ వ్యవస్థ కానీ ఇది ఎలక్షన్ కమిషన్ అంటుంది, ఈ తప్పు జరిగింది మీ ద్వారా, ఈ తప్పును సరిదిద్దుకోండి, ఈ తప్పును వాస్తవాన్ని ఉంటే అంగీకరించండి ఇప్పుడు చెప్తే మేము అఫిడవిట్ ఇస్తే చేస్తామని చెప్పండి. ఇది వాస్తవానికి అఫిడవిట్ వాళ్ళు అడిగే హక్కు లేదు, ఎందుకంటే ఈ తప్పులు జరిగినాయి చూసుకోండి అని చెప్పండి. ఆ తప్పు జరిగినా జరగదు చెప్పాలి, తప్పులు జరిగితే సరిదిద్దుకోవాలి, తప్పు జరగదు తప్పులు జరగలేవు ఇవన్నీ స్పష్టంగా ఉందని చెప్పాలి.
బీహార్లో 60 లక్షల ఓట్లకు అతిగతి లేదు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ కోటేమని అంటున్నాం. ఈ ఎలక్ట్రానిక్ యంత్రాలు వచ్చినప్పుడు వీవీప్యాట్స్ అని పెట్టి మీరు అన్ని అవసరం లేదు. నేను చెప్పిన ప్లేసులలో ఒక 3 వీవీప్యాట్లు సీసీ కెమెరా ఈ 2 బదిలపరచాలని అప్పుడు సుప్రీంకోర్టు ఆ సందర్భంలో జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి టైం లేకుండా వాటిని భద్రపరిచి పెట్టాలి. ఎప్పుడు ఎవరైనా ఇటువంటి ఓట్ల కేసులు వేసినా ఇప్పుడు అడిగిన ఆధారాలు ఉండాలి. వాళ్ళు ఏమీ లేకుండా ఏం మాట్లాడకుండా మా దగ్గర ఉన్న వీవీప్యాట్లు అంటే చూసుకోమని చెప్పారు. సీసీ కెమెరాలని మా దగ్గర చూసుకోమని చెప్పకుండా 1000 కుంటుసాగులు పెట్టి తీసుకొచ్చి ఉల్టా ఈ రకంగా చేసి దాన్ని నిన్న మొన్న 5 రోజుల కింద సుప్రీంకోర్టులో కూడా కేసేస్తే దాని గురించి ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే దీని గురించి ఇట్లా ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, రావాలి కాదు, మీరు దాన్ని స్పందించడం కరెక్ట్ కాదంటే వాళ్ళొక స్ట్రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా జడ్జిమెంట్ రాలేదు వస్తుంది. సుప్రీంకోర్టు ఉన్నది కాన్స్టిట్యూషన్ కాపాడడానికి. ఎప్పుడు ఏ వ్యవస్థ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్ కావచ్చు, ఇంకో కమిషన్ ఇంకొక వ్యవస్థ కావచ్చు, ఎప్పుడైనా తప్పులు చేసినప్పుడు కాన్స్టిట్యూషన్కి రాజ్యాంగానికి ఒక్కలు పరిచే కార్యక్రమం చేసినప్పుడు, రాజ్యాంగానికి ఇబ్బంది జరిగే కార్యక్రమం చేసినప్పుడు సుప్రీంకోర్టు ఈజ్ ఎ గార్డియన్ ఫర్ కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు ఏ పరిస్థితిలో ఇన్వాల్వ్ అయ్యే అధికారం ఉన్నాను. సుప్రీంకోర్టు గురించి మాట్లాడే అధికారం కేంద్ర ప్రభుత్వం లేదు. మా అన్ని 3 వ్యవస్థలు ఏర్పడే సాంఘిక రాజ్యాంగంలో అన్ని 3 వ్యవస్థలకు ఒక్కొక్కరికి ఏ వ్యవస్థ అధికారం ఇచ్చింది. ఎప్పుడెప్పుడైతే రాజ్యాంగానికి ఇబ్బందులు అయితే సుప్రీంకోర్టు ఇంటర్ఫైర్ చెప్పిన చాలా సందర్భాలు ఆ ఇందిరాగాంధీ జడ్జిమెంట్ కానీ తర్వాత మిగతా జడ్జిమెంట్ కానీ ఇవన్నీ ఉండే. నేను నెహ్రూ గారి గురించి మాట్లాడుతాను. నెహ్రూ గారి గురించి చాలా మొన్న మోడీ కూడా ఇష్టం లేకుండా మాట్లాడినా ఎర్రకోట సాక్షిగా ఇష్టంగానే మాట్లాడినా బట్ అంత చెప్పడం జరిగింది. సో ఈ రకంగా రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరుగుకుంటూ ప్రజలను బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా కాన్స్టిట్యూషన్కి కుక్కలు పొడిచింది, ఏ రకంగా కాన్స్టిట్యూషన్ అవమానపరిచింది అని చెప్పుకుంటూ బెంగళూరు కానీ చాలా ప్రాంతాలకు తిరుగుతున్నాను. ఇవాళ మాకేదో ఓట్లేమని చెప్తలేము. అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా ఇవాళ కోర్టులు కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం ఎవరే చెప్పినా కూడా ఖచ్చితంగా దీని ఫలితం ఉంటే కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ప్రజలు ఆలోచింపజేసి ప్రజలకు పూర్తి ఏర్పాటు చేసి ఈ రకంగా భారతదేశంలో మనం రాసుకున్న రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. తప్ప ఇదే కాంగ్రెస్ పార్టీకి లాభమైంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అదే సిద్ధాంతాలు ఈరోజు కూడా అదే సిద్ధాంతాలు ఎమోషన్స్ ద్వారా కానీ లేకపోతే ఇంకో పూర్తి స్పష్టతతో రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ఈరోజు మా లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఆది నాయకుడు ఖర్గే గారితో పాటు అందరూ కలిసి ఈ కార్యక్రమం తీసుకొచ్చి వస్తారు. తప్పకుండా విజయం ఉంటుంది. దీంట్లో భాగంగా తెలంగాణలో కూడా దానికి ఉదాహరణ ఎవరు అవసరం నాకు నేనే నాకైతే స్పష్టత 2018 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 20 లక్షల ఓట్లు ఓటర్ లిస్ట్ తీసేసింది. ఆ తీసేసిన కార్యక్రమం ఏంటంటే స్పష్టంగా వీళ్ళు ఏమి ఇచ్చినా ఏం పైసలు ఇచ్చినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారనేది ఒక సంవత్సరం ముందు నుంచి వాళ్ళు ఏర్పాటు చేసుకొని మంచిర్యాల 20,000 ఓట్లు పోయినాయి. మంచిర్యాల నియోజకవర్గంలో 20,000 ఓట్లు పోయినాయి. 20,000 ఓట్లు ఎగ్జాంపుల్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో 2,27,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. అసెంబ్లీ పార్లమెంట్కు 4,000 ఉంటాయి. అసెంబ్లీ సెప్టెంబర్ జూన్ ఓటర్ లిస్ట్ ప్రకటించి ఆ తర్వాత మార్పు ఇచ్చేయాలి. నవంబర్ డిసెంబర్ ఎన్నికలు అయిపోతే జనవరిలో ఓటర్ లిస్ట్ ప్రకటించిన దాంట్లో 2,54,000 ఖర్చు. ఇది 2 నెలల లోపల 20,000 మంది కొత్త 25,000 మంది కొత్త ఓటర్లు ఉన్నాయి చేసుకోవచ్చు. వాళ్ళందరూ బ్యాక్ వచ్చారు. నేను ఓడిపోయింది 4,000 మందితో 20,000 మంది. అది కూడా మాకు ఎన్నడూ తెలిసింది.
ఈ ఓటర్ స్లిప్లు పోలింగ్ స్లిప్లు ఇచ్చిన నాడు తెలుసు. మా స్లిప్లు కాలేదు, మా స్లిప్లు కొందరికేమో పూర్తి పోలింగ్ నాడు ఇటు అటు అందరూ తిరిగితే ఈ బూతులు ఉందా ఆ బూతులు ఉందా ఉదయం సాయంత్రం జరిగే లోపల ఎలక్షన్ కాదు. సో ఇట్లా 20,000 25,000 100 నియోజకవర్గాలు చేసింది. కాంగ్రెస్ ఆ దినం ఒక 40-45 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 5,000 లోపల ఉంటుంది. సో అట్లా ఇక్కడ జరిగింది, నాకు కూడా జరిగింది కాబట్టి అది చెప్తాను. అంటే నేను స్పష్టంగా ఏం చెప్తుంటే మీకు నా 2 నెలల లోపలనే 27,000 కొత్త ఓటర్లను నామోదు చేసుకుంటారు. ఇప్పుడు నామోదు చేసుకున్నంటే అది కూడా ఆలోచించవచ్చు. ఏవై తీసేసింది అవే ఆడాయి, ఆ పేర్లను వచ్చినాయి. సో ఈ రకంగా అప్పుడు టీఆర్ఎస్లో చేసింది, మరి టీఆర్ఎస్లో బీజేపీలో చెప్పిన ఇతోగా బీజేపీలో టీఆర్ఎస్లో చెప్పిన కానీ ఇక అది వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ప్రజలు పూర్తి స్పష్టత ఉన్నది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళకి అర్థమవుతుంది ప్రతిదీ. కాకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి అందరూ వాళ్ళ టైం అది వాళ్ళకి తెలిసి మా ఓట్లు మాకు వస్తాయి, మా ఓటు మాకు వచ్చింది, ఎన్నడూ మా చేతి మేము ఓటేసినాడు మేము చూస్తే మా బలం అనుకుంటాను. ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి ఈ రాష్ట్రంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు బండి గారు ఇద్దరు బండికి 2 రెడ్లు కాబట్టి మాకు కూడా 2 రెడ్లు ఉన్నాయి. ఇప్పుడు అట్లా ఈ రాష్ట్రంలో మాకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. ఒక పక్క బీజేపీ వాళ్ళు, ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళు కలగంటారు. మర్చిపోయింది ఈ రాష్ట్రం గురించి మీరు. ఈ రాష్ట్రం మా ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు అని చెప్తే నేను చెప్తాను రాసుకోండి. వచ్చే 20-30 సంవత్సరాల దాకా అప్పటికి పార్టీలు ఉంటే పోతాయి అందరూ, కానీ అప్పుడు వచ్చే పార్టీలకు మరి ఏముంటుంది కానీ అప్పటిదాకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఇంకేమైనా మీ ప్రశ్న ఉంటే మీరు